గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ హలో వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ కాజల్. ప్రస్తుతం మనతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అనిల్ కుమార్ బచ్చు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. నమస్తే అండి. నమస్తే అండి. సో ఈ ఇయర్లో మనం చూసుకున్నట్టయితే ఐటీ సెక్టర్ స్టాక్స్ అనేటివి చాలా మట్టుకు పడిపోయాయి. ఎస్. బట్ టుడే ఈరోజు చూసుకున్నట్టయితే చాలా బాగా పెరిగింది. ఎస్. సో ఇఫ్ ఆల్ ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలి ఐటీ సెక్టర్లో అయితే ఈ రోజుది చూసుకుని దాంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చా, లేదంటే బికాజ్ ఈ జనవరి నుంచి ఏదైతే పడిపోయిందో అది కన్సిడర్ చేసి దాంట్లో పెట్టకుండా ఉండాలా? ఏది చెప్తారు? వాట్ ఈస్ బెస్ట్ అంటారు? సో వన్ ఆఫ్ ద అంటే ఈ సంవత్సరంలో చూసుకుంటే ఏంటంటే ఫస్ట్ ఆల్రెడీ లాస్ట్ ఇయర్ నుంచి అన్ని స్టాక్స్ పడిపోయినా అంటిల్ మార్చ్ వరకు మార్కెట్ కరెక్షన్ ఉన్నా కానీ అందులో ఎక్సెప్షనల్గా ఎక్కువగా ఐటీ అనేది ఎక్కువ కరెక్షన్ అయింది. పోస్ట్ మార్చ్ కూడా మనం చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ద అదర్ సెక్టర్స్ అన్నీ రికవర్ అయ్యాయి. వెదర్ ఇట్స్ ఫార్మా కానీ ఫైనాన్షియల్స్ కానీ అదర్ సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో బాగానే పర్ఫామ్ చేసాయి. డిఫెన్స్ కానీ అన్ని అదర్ సెక్టర్స్. బట్ ఐటీ ఇంకా స్టిల్ వెనకాలే ఉంది అంటిల్ లాస్ట్ వీక్ వరకు కూడా. సో రీజన్స్ మెనీ ఉన్నాయి. అందులో వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ వాజ్ ట్రంప్ టారిఫ్సే కానీ దానివల్ల యుఎస్లో ఉన్న కంపెనీస్ వల్ల కానీ అండ్ గ్లోబల్ ఎకానమీ కూడా అన్నీ కూడా డౌన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అనే భయంతో ఐటీ సెక్టర్ అనేది స్టాక్స్ అనేది పర్ఫామ్ చేయలేదు. ఈవెన్ ఇంకో కన్సర్న్ కూడా ఏంటంటే యుఎస్ డాలర్ ఇండెక్స్ పడిపోవడం అగేనెస్ట్ యుఎస్ డాలర్ మన ఇండియన్ రూపీ మంచిగా స్ట్రెంగ్తెన్ అవ్వడము. సో దే అండ్ ఆల్సో గోయింగ్ ఫార్వర్డ్ ఫ్యూచర్ వాజ్ కొంచెం బ్లీక్గా ఉండింది అనే భయాల కన్సర్న్స్తో ఐటీ స్టాక్స్ అన్నీ కూడా మోస్ట్లీ 10-15% కరెక్ట్ అయ్యాయి. ఇంకో కొన్ని ఎక్కువ కూడా అయ్యాయి కరెక్షన్. సో అదే అనుకున్నాము. బట్ ఏంటంటే జస్ట్ లాస్ట్ వీక్ ఈవెన్ ఎస్టర్డే యూఎస్లో కూడా మనం నాస్డాక్ చూసుకున్నా కూడా దెర్ వాజ్ వన్ ఈజింగ్ ఆఫ్ ఈ టారిఫ్స్ ఏవైతే కొంచెం తగ్గే ఈ భయాలనే తగ్గే అవకాశాలు ఏంటంటే యూఎస్ చైనా మధ్యలో ట్రేడ్ అగ్రిమెంట్ అయ్యే అవకాశం ఉంది. దట్ తొందరలోనే కంక్లూడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అనే న్యూస్ వచ్చిందనమాట. దానివల్ల మనం చూసుకుంటే ఏంటంటే యూఎస్ మార్కెట్లో కూడా టెక్ స్టాక్స్ అన్నీ బాగా పర్ఫామ్ చేశాయి. సేమ్ థింగ్ అదే. అండ్ ఇంకొక వన్ మేజర్ రీజన్ ఏంటంటే యుఎస్లో ఫెడ్ హెడ్ ఎవరైతే అంటే మన అలాగా ఆర్బీఐ లాగా అక్కడ ఎవరైతే హెడ్ అంటాము చైర్మన్ అంటాము అతను కూడా కొత్తగా వచ్చే అతను మైట్ ఫేవర్ ఇంట్రెస్ట్ రేట్ కట్స్ అయ్యాయనుకోండి, ఇంట్రెస్ట్ రేట్ తగ్గాయనుకో అక్కడ మళ్ళీ గ్రోత్ అవ్వచ్చు. గ్రోత్ అయితే ఏంటంటే కంపెనీస్ ఫస్ట్ థింగ్ విచ్ బెనిఫిట్స్ ఈజ్ ఐటీ అనమాట. డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, ఇప్పుడు ఏ అడాప్షన్ కానీ ఇవన్నీ సెక్టర్స్లో దెర్ ఈజ్ లాట్ ఆఫ్ స్కోప్ మన ఇండియన్ ఐటీ కంపెనీస్కి. వెదర్ లార్జ్ క్యాప్లో ఉన్న కంపెనీస్ కానీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో ఉన్న కంపెనీస్కి కూడా మళ్ళీ చాలా ప్రాజెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అనే హోప్ వాజ్ క్రియేట్ అయిందనమాట. దట్స్ వాట్ రిఫ్లెక్టెడ్. అదే రిఫ్లెక్ట్ అయింది ఇవాళ మార్కెట్లో. నియర్లీ 1.5% ఐటీ ఇండెక్స్ ఇవాళ రైజ్ అయింది. సమ్ ఆఫ్ ద గుడ్ స్టాక్స్ లైక్ హెచ్సిఎల్ నియర్లీ 4% పెరిగింది ఇవాళ. సో ఆల్ దట్ అండ్ ఈవెన్ సమ్ ఆఫ్ ద మిడ్ క్యాప్స్ ఆల్సో కూడా చాలా బాగా పర్ఫామ్ చేశాయి. 2-3%, 4% పెరిగాయి. ఇన్ఫోసిస్ విచ్ చాలా రోజుల నుంచి డౌన్లో ఉంది, నెగిటివ్లో ఉన్న స్టాక్ కూడా 2.5% ప్లస్ పెరిగింది ఇవాళ. ఆల్ రీజన్ ఏంటంటే ఈ హోప్ తోటే జరిగిందనమాట. నౌ కమింగ్ టు ఇదంతా బాగానే ఉంది. వాట్ ఈజ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో చాలా సంవత్సరాల నుంచి ఇన్వెస్ట్ చేస్తున్నారో షల్ దే వెయిట్ ఆర్ ఎగ్జిట్ అవ్వాలా అనుకుంటారు. ఒకటి పక్కా ఏంటంటే చాలామంది ఆల్రెడీ లాస్ట్ 6 monthsలో ఎగ్జిట్ అయ్యారు. పోర్ట్ఫోలియో రీబ్యాలెన్స్ చేసుకొని ఐటీ నుంచి వేరే సెక్టర్లకు వచ్చేసారు కొద్దిమంది ఎవరైతే ముందు. రీసెంట్గా ఎంటర్ అయిన వాళ్ళు మాత్రం దే కెన్ వెయిట్ ఫర్ సమ్ మోర్ టైం. ఇప్పుడు ఒక లాస్ట్ 1.5 monthలో స్టిల్ వెయిట్ ఆల్రెడీ కొనున్న వాళ్ళైతే మాత్రం దెర్ ఈజ్ ఎ గుడ్ ఛాన్స్ దట్ ర్యాలీ ఒకసారి యూఎస్లో పిక్ అయిందంటే మాత్రం సేమ్ వే మనది కూడా రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం ఉంది. మన పవర్ఫుల్ మంచి స్టాక్స్ ఏవైతే స్ట్రాంగ్ స్టాక్స్ ఉన్నాయో ఇన్ఫోసిస్ కానీ హెచ్సిఎల్ కానీ అవే కాకుండా మిడ్ క్యాప్ స్టాక్స్ ఎల్టీఐ మైంట్రీ కానీ యూనో ఇంకా చాలా చిన్న స్టాక్స్ కూడా ఉన్నాయి. వాటికి కూడా కాగ్నిసెంట్ కానీ మల్టిపుల్ స్టాక్స్ కెన్ డూ వెల్ అనమాట. సో ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో ఇప్పుడే ఎగ్జిట్ కాకుండా జస్ట్ ఇప్పుడే కొంచెం వెయిట్ చేయొచ్చు. కొత్తగా ఎవరైతే ఎంటర్ చేద్దాం అనుకుంటున్నారో దెర్ ఈజ్ ఎ స్కోప్, బట్ స్టిల్ కొంచెం వెయిట్ చేస్తే మంచిది. ఈ యుఎస్ చైనా డీల్ ఎప్పుడవుతుందో చూసుకొని దాన్ని బట్టి మనం ముందుకు వెళ్తే బెటర్ అనమాట. అదర్వైజ్ ఓపిక అనేది ఇంపార్టెంట్ ఇప్పుడున్న టైంలో ఐటీ సెక్టర్కి మాత్రం. బికాజ్ ఆపర్చునిటీస్ వెదర్ ఫార్మాలోనే కానీ వేరే డిఫెన్స్లో కానీ ఫైనాన్షియల్ సెగ్మెంట్లో కానీ ఈవెన్ ఆయిల్ అండ్ గ్యాస్ మార్కెటింగ్ కంపెనీస్లో కానీ
అన్నిట్లో ఆపర్చునిటీస్ ఉన్నాయి అదర్ సెక్టర్స్ అండ్ ఎస్పెషల్లీ రెన్యూబుల్ ఎనర్జీలో కూడా సోలార్లో కూడా వండర్ఫుల్ స్టాక్స్ ఉన్నాయి. నీ ఆపర్చునిటీ కాస్ట్ చూసుకొని ఎంటర్ అవ్వండి. బట్ ఉన్న వాళ్ళు మాత్రం వెయిట్ చేయొచ్చు. దెర్ ఈజ్ ఎ రికవరీ విచ్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్. కొత్తగా ఎంటర్ అవ్వాలంటే మాత్రం కొన్ని స్టాక్స్ బేసిక్ చూసుకొని ఎంటర్ అవుతే మంచి టైం అనమాట. ఓకే, సో ఎవరైతే కొత్తగా జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఈ సో stocks వాళ్ళు కొంచెం చూసుకొని జాయిన్ అవుతే మంచిది అంటున్నారు ఇన్ Yes. ఐటీ సెక్టర్. ఎస్, ఓకే, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.